అందరికీ నమస్కారం. నిహారిక వర్కల్ ఛానల్కి స్వాగతం. కొత్తగా ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఛానల్ ముందుకి నడపడానికి మాకు ఉత్సాహంగా ఉంటుంది. అందరూ కూడా మరి ఈరోజు నేను రీడింగ్ మీ యొక్క లవ్ జర్నీలో మీ వ్యక్తి యొక్క భావాలు మీ ఎడల ఎలా ఉన్నాయి అనేది చేస్తున్నాను. మీ వ్యక్తి యొక్క భావాలు మీ ఎడల ఎలా ఉన్నాయి. ది ఫూల్ కార్డ్, 3 of Wands, 10 of Swords, King of Swords. కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నా. ది సన్, బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ కప్స్తో కింగ్ ఆఫ్ స్వర్డ్స్, నైట్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఈ రెండింటితో కూడా ఈ జర్నీలో ఒక డిసిప్లిన్డ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ ఒక నిర్ణయం తీసుకుని దానికే నిలబడ్డం. స్వర్డ్స్ అంటే ఎయిర్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీలో ఒక కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అంటే ఒక బ్యాలెన్స్డ్గా ఒక దృఢ నిశ్చయంతో నిలబడేటటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఎటువంటి నిర్ణయం అంటే ఒకే ఒక నిర్ణయం అనమాట. అంటే దాంట్లో మార్పు అది ఏమి ఉండదు. ఆ మార్పుతోటి మీ దగ్గరకు వచ్చి అంటే మిమ్మల్ని ఈ విధంగా అంటే ఈ పర్సన్ ఇలాగే ఉండాలి, ఈ పర్సన్ ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది అన్నట్టుగా మీ ఎడల ఆయన భావాలు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే కొంచెం ఇది ఇమ్మెచ్యూర్ పర్సనాలిటీ కనబడుతూ ఉంది. చాలా ఆశా దృక్పథం కలిగినటువంటి మీ రిలేషన్లో మిమ్మల్ని బట్టి చాలా ఆశా దృక్పథం కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నప్పటికీ చాలా ఉత్సాహం ఉందన్నమాట. ఈ రిలేషన్లో ఉత్సాహం ఉంది, ఒక ప్యూరిటీ ఆఫ్ లవ్ ఉంది, అంటే ట్రాన్స్పరెన్సీ ఆఫ్ లవ్ ఉంది. కానీ ఆతృత ఎక్కువగా ఉంది, చాలా ఆతృత ఉంది. ఎటువంటి ఆతృత అంటే ఎప్పుడెప్పుడు ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి, ఆ వ్యక్తిని ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎటువంటి పనులు చేస్తే వ్యక్తి ఇంప్రెస్ అవుతారు, నేను ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంది. డెసిషన్ మేకింగ్ ఉంది, లవ్ ఎక్స్ప్రెషన్ ఉంది, తర్వాత ఆలోచన ఉంది. దీన్ని ఎలాగా సాధించుకోవాలి, ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఇటువంటి ఆలోచనలు మీ ఎడల ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. ఎంతగా అంటే ఆ ఆలోచనలకి మార్పు లేదు. నేను సాధించుకోవాలి అనే తపన, ముందుకు వెళ్ళాలి అనే తపన, ముందుకు రావాలి, ఒక ఆఫర్ని ఇవ్వాలి, ఒక ఆఫర్ని అయితే నేను ఇవ్వాలి, ఒక ఆఫర్ని ఇచ్చి దీని మీద నేను నిలబడాలి అనేటటువంటి తత్వం ఉంది. ఒక్కొక్కసారి ఇమ్మెచ్యూర్డ్గా ఏజ్లో చిన్న కూడా ఉండొచ్చు, అయితే ఆ ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ మైండ్ కూడా ఒక్కొక్కసారి కనబడుతుంది. ఆ ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ మైండ్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా కనబడుతుంది. అవి ఎటువంటి నిర్ణయాలు అంటే ఒక్కొక్కసారి తను తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు ఎడల ఒక్కొక్కసారి అవి జరగనప్పుడు లేదా అవి ముందుకి కొనసాగినప్పుడు కంప్లీట్గా ఎంత హై లెవెల్లో మీ దగ్గరికి రావాలని ఉందో, ఎంత హై లెవెల్లో ఈ నిశ్చయత ఉందో అంతే లెవెల్ ఆఫ్ ఇమోషన్స్ తోటి డిప్రెషన్ కూడా ఇది లేదు, ఇది నాకు అవ్వదేమో అని అంటే మీరు ఒక లెవెల్లో కనబడడం వల్ల ఈ మూడు ఎంత ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటాయో అంతే ఫాస్ట్గా ఒక డిప్రెషన్, అంటే కృంగిబాటు, నేను బ్యాలెన్స్ చేయలేనేమో, నాకు ఇది సాధ్యం కాదేమో, ఇటువంటి ఆలోచనలన్నీ అప్పుడప్పుడు వస్తున్నట్టుగా, అప్పుడప్పుడు కాదు ఒక్కొక్కసారి తనని భయపెడుతున్నట్టుగా కూడా కనబడుతుంది. అటువంటి ఆలోచన వచ్చినప్పుడు
లేదు నేను ముందుకు వెళ్ళాలి అనేటటువంటి తలంపుతోటి మళ్ళీ రిక్కుపై మళ్ళీ ఆలోచన చేసినప్పుడు చాలా ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళాలి, అది చిన్నదైనా సరే ముందుకు వెళ్ళాలి, ఎంతటి హర్డిల్నైనా సరే తట్టుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఒక అవేక్నెస్, ఒక స్పిరిచువల్ అవేక్నెస్ తోటి మళ్ళీ ముందుకు రావడం అనేది జరుగుతుందన్నమాట. అంటే మూడ్ స్వింగ్స్ అలా అలా వస్తూ ఉన్నాయి మీ విషయంలో. అంటే ఉంటే హైలో ఉంటున్నాయి, లేకపోతే లోగా ఉంటున్నాయి. దాన్ని మధ్యలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక చిన్న వయసు అయినప్పటికీ కూడా కొంచెం ముందుకు వెళ్ళాలి, కొంచెం ఒక స్టెప్ తీసుకోవాలి నేను ఖచ్చితంగా అనేటటువంటి ఒక ప్యూర్ ఇంటెన్షన్ తోటి ఒక స్మాల్ ఆఫర్నైనా సరే ఆఫర్ చేయాలి అనేటటువంటి ఒక తొందరపాటుతనం, అంటే ఆతృత, దాన్ని తొందరపాటు అన్నారు, ఒక ఆతృతతో ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడైతే అటువంటి ఆలోచనలు అధిగమిస్తారో ముందుకు వచ్చి ఒక ఆఫర్ని మీకు ఇవ్వాలి అని తలస్తున్నట్టుగా కూడా కనిపిస్తుంది. త్వరలోనే అది విజయం సాధించి మిమ్మల్ని పొంది ఈ సన్ ఎనర్జీతో ఒక చిన్న పిల్లాడు అయితే ఎలాగో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడో, చిన్న చిన్న పిల్లలు ఒక చాక్లెట్ ఇచ్చినా మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి అడిగింది ఏది ఇచ్చినప్పటికీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే 100% విజయం సాధించినట్టుగా ఫీల్ అవుతారు అనమాట. అటువంటి ఫీలింగే ఇక్కడ కనబడుతూ ఉంది. అంటే ఇంకా పూర్తిగా అది నేను సాధించుకున్నాను, నేను తనని పొందగలిగాను అనేటటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉందన్నమాట. ఇటువంటి ఫీలింగ్స్ తోటి ఉన్నప్పుడు ఇది మనం కొంచెం క్లారిఫై చేద్దాం గాడ్స్. ఎందుకు ఇది ఇంత స్ట్రాంగ్ డెసిషన్ మధ్య ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుందో క్లారిఫై చేద్దాం. ఎస్, ఇదే కనబడుతుంది. ఎందుకంటే నిద్ర పట్టనటువంటి రాత్రులు, ఈ ఆలోచనల మధ్య అంటే నిర్ణయాలు తీసుకోలేనప్పుడు ఆ సమస్యని అంటే తన దగ్గరికి రావాలి అనేటటువంటి ఒక తపన ఆతృత ఉన్నప్పుడు, అది జరగనప్పుడు అక్కడ కనబడేటటువంటి దృశ్యాలు అవి. కూలిపోతుందేమో అనేటటువంటి భయం, అంటే ఇది జరగదేమో, ఆ అవతల వ్యక్తిని నేను పొందడానికి నాకు ఇది భయం వేస్తుంది, నేను జరగదేమో, ఇది కుప్పకూలిపోతుందేమో అనేటటువంటి ఒక టవర్ మూమెంట్ ఏదైనా వస్తుందేమో, నేను తనను వదులుకోవాల్సి వస్తుందేమో అనేటటువంటి భయం చాలా ఎక్కువగా కనబడుతుంది. అయితే ఈ భయాలు ఇవన్నీ ఈ స్ట్రాంగ్ డెసిషన్ ముందు ఈ టవర్ ఎప్పుడైతే వచ్చిందో, ఈ టవర్ జరిగిన తర్వాత మంచి మూమెంట్ అనేది తప్పకుండా వస్తుంది. ఇది ముగిసిపోయిన తర్వాత టవర్ మూమెంట్ ముగిసిపోయిన తర్వాత మంచి మూమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వచ్చినప్పుడు మనకి అది మంచికే జరుగుతుంది అనమాట. అంటే ఈ భయాలు అనేవి ఇవి కూలిపోవాలి. ఈ మనసులో ఉన్నటువంటి భయాలు, అవతల వ్యక్తి మనకి ఒక డామినేటింగ్ క్యారెక్టర్ లాగా, ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనిషిలాగా కనపడినప్పుడు ఆ వ్యక్తిని మనం పొందలేమేమో అనే సందేహాలు ఎంత భయంకరంగా, అంటే ఎంత భయానకంగా మన నెగిటివ్ థాట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని తలస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అది 10 of Cupsతో అన్ని సాధించుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం దీన్ని సాధించుకోగలమని కనబడుతుంది క్లారిఫికేషన్ కార్డు. ఇక్కడ అన్నీ కూడా భయాలు కనబడుతున్నాయి. అంటే ఎంత స్ట్రాంగ్ డెసిషన్ ఉందో అన్నీ కూడా భయాలు కనబడుతున్నాయి. హార్ట్ బ్రేక్ అయిపోతుంది. అంటే నాకు దక్కదు అనుకున్నప్పుడు హార్ట్ బ్రేక్ అవుతుంది, టవర్ మూమెంట్ కనబడుతుంది, తర్వాత నిద్ర లేని రాత్రులు కనబడుతున్నాయి. ఇంక ఇది ఇంతే, నాకు రెస్ట్ కావాలి, నీకు ఇది ముగిసిపోయింది, నేను ఇంక ఇది ముందుకు వెళ్ళదు అనేటటువంటి భయాలు. బాగా ఎంత ఎమోషనల్ లవ్వింగ్ నేచర్ ఉందో అంతే భయం కూడా కనబడుతూ ఉంది. నైట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ తీసుకున్నాం. ఎస్, సెలబ్రేషన్ అనేది కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇది అధిగమిస్తామో ఇక్కడ ఈ రిలేషన్లో ఖచ్చితంగా అవతల వ్యక్తి యువతల వ్యక్తిని పొంది రిలేషన్ని నిలబెట్టుకునే సమయం కనబడుతూ ఉంది. నిలబెట్టుకుని దాన్ని సెలబ్రేషన్ చేసుకునేటటువంటి సమయం కూడా కనబడుతూ ఉంది. ఫ్యామిలీ సెలబ్రేషన్ కూడా కనబడుతూ ఉంది.
ఫ్యామిలీ సెలబ్రేషన్ కూడా కనబడుతుంది. అంటే ఎక్కువగా ఈ ఎమోషనల్ బాండింగ్లో అంత సెలబ్రేషన్, ఒక డెసిషన్ మేకింగ్, ఒక స్ట్రాంగ్ డెసిషన్, ఒక సెలబ్రేషన్ కనబడుతుంది. కానీ మనసు మాత్రం ఎంతో భయంకరమైన నెగిటివ్ థాట్స్తో నిండి ఉంది. ఎప్పుడైతే ఈ నెగిటివ్ థాట్స్ని మనం అధిగమించుతామో మీరు ఖచ్చితంగా మీ వ్యక్తిని పొందగలుగుతారు. మీ వ్యక్తి యొక్క భావాలకు అనుగుణమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు అని చెప్తుంది. కాబట్టి ఇది షేర్ చేసుకోండి, మీ లవ్ని మీరు ఇతరులతో షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఒకరికొకరు మాట్లాడుకోండి, దీన్ని ఆస్వాదించండి. గతం తాలూకు భయాలు, గతం తాలూకు ఆలోచనలు, లేదా మైండ్లో ఈ రిలేషన్ విషయంలో మీకు వచ్చేటటువంటి నెగిటివ్ థాట్స్ని మీరు అధిగమించి ఈ సెలబ్రేషన్ వైపుగా వెళ్ళాలి. ఈ సన్న విజయం సాధించి ఎంతగా అంటే ఈ భయాలన్నీ పోయి చిన్న పిల్లల మనస్తత్వం ఎంత ప్లెయిన్గా ప్యూరిటీగా ఉంటుందో అంతటి వరకు మీరు సాధించి ఈ సెలబ్రేషన్ అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. సో ఇది డివైన్ సోల్ కనెక్షన్ కాబట్టి ఈ భయాలు మిమ్మల్ని ఏమి చేయలేవు. ఈ వ్యక్తిని మీరు పొందగలరు, సెలబ్రేట్ చేసుకోగలరు. డివైన్ నుంచి మీకు ఇది సోల్మేట్ కనెక్షన్ అని చూపిస్తూ ఉంది. ఈ సోల్మేట్ కనెక్షన్ని ఎవరూ విడదీసే పరిస్థితి లేరు. మీ ఆలోచనలే మిమ్మల్ని దూరపరుస్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆలోచనలు మీరు మానుకోవాలంటే మీరు ముందు హీల్ అవ్వండి. హీల్ అయ్యి తర్వాత ఈ వ్యక్తిని పొందడానికి ఈ భావాలు ఇటువంటి భావాలు అవతల వ్యక్తికి మీరు చెప్పండి. చెప్పి ఇది సోల్ కనెక్షన్ కాబట్టి మీరు దీన్ని పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవతల వ్యక్తి భావాలు ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మీరు దీనిని పొందాలి అంటే మీరు ఎక్కువగా స్పిరిచువల్ అవేకనింగ్ అనేది చాలా అవసరమై ఉంది. ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది చేయడానికి కింగ్ ఆఫ్ కప్స్ ఎక్కడ చూసినా ఇది కప్స్ బ్యాలెన్స్డ్ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. ఇద్దరికి తర్వాత ఒక కప్ ఎనర్జీ వచ్చింది, ఒక స్వర్డ్ ఎనర్జీ వచ్చింది. కాబట్టి ఈ కింగ్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఈ కింగ్ ఆఫ్ కప్స్ అంటే బ్యాలెన్స్ చేసుకోండి, ఈ భావాల్ని బ్యాలెన్స్ చేసుకోండి, నెగిటివ్ థాట్స్ని బ్యాలెన్స్ చేసుకోండి, మీకు మంచి జరుగుతుంది.